Hello everyone, this is Saujanya once again connecting with you from Breathe Emotional Wellness and Counseling Center located at Paramita Hospitals, Bachpalli branch, Hyderabad. ఈరోజు అందరి ఇళ్లలో ఉండే ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే చిల్డ్రన్ ఆర్ ట్రైంగ్ టు ఆల్వేస్ కంపేర్ దెమ్సెల్స్ విత్ ద పీపుల్ అరౌండ్. అంటే వాళ్ళ పియర్ గ్రూప్ అవ్వచ్చు, వాళ్ళ చుట్టాల పిల్లలు అవ్వచ్చు, నైబర్స్ పిల్లలు అవ్వచ్చు, అపార్ట్మెంట్లో ఉండే పిల్లలతో అవ్వచ్చు, ఏ విషయాల్లో కంపేర్ చేసుకుంటున్నారు. ఇది నేను చాలా మందిలో అబ్జర్వ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ బాడీ వెయిట్, కాంప్లెక్షన్, వాళ్ళ హైట్, సో ఫిజికల్ అపియరెన్స్. రెండోది దే కంపేర్ అదర్ పీపుల్స్ అచీవ్మెంట్, ఐదర్ అకాడమిక్స్లో అవ్వచ్చు లేదా ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఏమైనా వాళ్ళకి అచీవ్మెంట్స్ వస్తే చెస్ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు, లేదా ఏదైనా డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసి అవార్డు వచ్చింది. సో ఇవన్నీ కంపేర్ చేసుకోవటం, జెలసీగా ఫీల్ అవటం, అయ్యో నా దగ్గర అంత వర్త్ లేదు అనుకోవటం, ఐ డోంట్ హ్యావ్ దట్ స్పార్క్ అనుకొని దే గో ఇన్ టు సమ్ సార్ట్ ఆఫ్ జెలసీ వచ్చేస్తుంది వాళ్ళకి మేజర్గా. ఆ జెలసీలో ఇంకా పేరెంట్స్తో హార్ష్గా మాట్లాడటం, ఏదైనా మంచిగా పేరెంట్స్ చెప్పాలని చూసినా కానీ దే డోంట్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మెయింటైనింగ్ ఏ గ్రాటిట్యూడ్ జర్నల్. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ simply being thankful about all the good things in your life, and it could be as simple as having basic needs like your daily food undi, shelter undi, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి. ఇట్ కుడ్ స్టార్ట్ విత్ దట్. నౌ వెన్ ద చిల్డ్రన్ అంటే వాళ్ళ లైఫ్లో ఉండే గుడ్ థింగ్స్ అన్నీ, వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ వెన్ దే స్టార్ట్ టు జర్నల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, వాళ్ళ ఫోకస్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ దగ్గర ఏమీ లేదు అనే దానికంటే కూడా ఏది రైట్ నో వాళ్ళ దగ్గర ఉంది అనే దాని మీద షిఫ్ట్ అవుతుంది. ఇలా అవటం వల్ల ఈ ప్రాసెస్లో, అండ్ ఇంకోటి గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అంటే మా డాడీ నాకు మంచి డ్రెస్ కొనిచ్చాడు, ఇది కూడా కాదు. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు రాసుకోవచ్చు. సపోజ్ ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగిందండి, పూజ జరిగింది, సో ఏ రకంగా వీళ్ళు ఆ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో పేరెంట్స్కి కానీ రిలేటివ్స్కి కానీ హెల్ప్ చేశారు, అవన్నీ కూడా వాళ్ళు గ్రాటిట్యూడ్ జర్నలింగ్లో రాసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర ఏముంది అనే దాని మీద ఫోకస్ చేస్తారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏంటి అనేది దే విల్ స్టార్ట్ టు ఫోకస్, అండ్ ఆల్సో దే విల్ ఫోకస్ ఆన్ దేర్ స్ట్రెంగ్స్. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక సార్ట్ ఆఫ్ ఆప్టిమిస్టిక్ వ్యూ డెవలప్ అవుతుంది. ఇలా ఈ ఆప్టిమిస్టిక్ వ్యూలో వాళ్ళు మిస్టేక్స్ ఏమైనా చేసినా కానీ ఈ మిస్టేక్స్ని ఒక ఫెయిల్యూర్ లాగా లేదా బ్లేమ్ చేయటం అలా కాకుండా వాట్ ఈస్ ద లెర్నింగ్ హియర్, ఈసారి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రాపర్గా టైం టేబుల్ ప్లాన్ చేసుకోవాలా, ప్రొక్రాస్టినేషన్ ఇష్యూస్ ఉంటే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫోకస్ కుదరట్లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, దాని గురించి ఏం చేయాలి, లేదు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా, ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ తీసుకొని కొలాబరేట్ చేసుకోవాలా. ఇలా ఇటువంటి ఆప్టిమిస్టిక్ వ్యూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ బీ ఓపెన్ ఫర్ లెర్నింగ్. ముందేంటి అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్లోకి వెళ్ళిపోతారండి తొందరగా, అండ్ ట్రై చేయడం కూడా మానేస్తారు. ఎందుకు, ఎటు నాకు ఆ కేపబిలిటీ లేదు. ఇలా కాకుండా స్లోలీ ఈ ప్రాసెస్ అంతా టైం పడుతుంది, ఒక్క రోజులో జరిగేది కాదు, బట్ స్లోలీ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ యూ కెన్ సీ దట్ గ్రాటిట్యూడ్ జర్నలింగ్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అనేది మనకు అనిపిస్తుంది. చిల్డ్రన్కే కాదండి, పెద్దవాళ్ళు కూడా వెన్ ఎనీ ఇష్యూస్తో వచ్చినప్పుడు, ఎనీ ఇమోషనల్ టర్బ్యులెన్స్తో వచ్చినప్పుడు ఐ టెల్ దెమ్ థాట్ జర్నల్ మెయింటైన్ చేయండి, గ్రాటిట్యూడ్ జర్నల్ మెయింటైన్ చేయండి అని చెప్తాను. సో సీ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో తప్పకుండా పిల్లలకి ఈ విషయం చెప్పండి, ఈ వీడియో చూపించండి, అండ్ వీ విల్ సీ దట్ దే ఆర్ మెయింటైనింగ్ ఏ గ్రాటిట్యూడ్ జర్నల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.